నుంచి కూడా పీపీటీ ప్రెజెంటేషన్స్ ఇచ్చారు. దానికి సంబంధించి నీటి గురించి ఎక్కువగా మాట్లాడారా లేదంటే రాజకీయంగా మాట్లాడుతున్నారా అనేది కూడా ఒక డైలమాలో ప్రజలు ఉన్నారనుకోవచ్చా ఏంటి? వాళ్ళ నీటి గురించి కంటే కూడా రాజకీయంగా దీన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో టెన్షన్ క్రియేట్ చేయడానికే బాగా ఉపయోగపడే విధంగా ఉంది. నీటి గురించి అనేది ఇది వీళ్ళిద్దరు కొట్లాడుకునే సమస్య కాదు. అది ఆల్రెడీ కృష్ణా గోదావరి రివర్ బేసిన్ కి సంబంధించి వాళ్ళు జస్టిస్ మృత్యుంజయ గారు ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. వినోద్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, మీ టైంకి వచ్చినప్పుడు అన్మ్యూట్ చేయండి. ఎస్ వినోద్ కుమార్ గారు. అయితే ఇప్పుడు వాటిని ఎట్లా పంపకాలు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వాటికి సంబంధించిన ఒక నేషనల్ వాటర్ మిషన్ ఉంది. తర్వాత దాని మీద బోర్డు ఉంది, వాటర్ బోర్డ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాయి ఏం చేయాలి, ఏ ప్రాజెక్ట్ కు ఏ రకమైన అనుమతులు ఇవ్వాలి, ఏ రకంగా అనుమతులను తీసుకొని ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే అంశంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గతంలో కాంగ్రెస్ కానీ ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమైనవి. మీరు చూసుకుంటే మీరు గోదావరి కృష్ణా రివర్ వాటర్ డిస్ప్యూట్ వాటిని పంచడం కానీ, కావేరీ డిస్ప్యూట్ కానీ, తర్వాత మీకు మొత్తం సౌత్ ఇండియాలో ప్రధానంగా ఎక్కడ కూడా వాటర్ ను సరిగా పంచి ఆ రాష్ట్రాలకు న్యాయం చేసిన చరిత్ర ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఏది కాదు. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీది కాదు, ప్రస్తుతం ఉన్న బీజేపీది కాదు. కాబట్టి ఈ రెండు పార్టీలు కేంద్రంలో ఉండి ఉత్తరాది పార్టీలు కాబట్టి దక్షిణాది వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళ మీద ఆధారపడే విధంగానే చేస్తున్నాయి తప్ప ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు దక్షిణాది వాళ్ళు, ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగు వాళ్ళు ఇవాళ కూర్చొని డిసైడ్ చేసుకునే సమస్య ఇది. పంపకాలకు యాజ్ పర్ ట్రిబ్యునల్స్ తీర్పుల ప్రకారంగా వాళ్ళు ఈ నీటి పంపకాలు జరగాలి. దీనికి సంబంధించి ఒకరి మీద ఒకరు నిందలేసుకొని నువ్వు తూకిత్తా మైకిత్తా, నేను ఫామ్ హౌస్ కి వస్తా, నేను ప్రెస్ క్లబ్ కి వస్తా, ఏంది ఇదేమన్నా మీ పర్సనల్ ఎస్టేటా? మీరు పంచుకోవడానికి దిస్ ఇస్ నాట్ యువర్ పర్సనల్ ఎస్టేట్. వినోద్ కుమార్ గారు, ఇంకొకటి ఏంటంటే కూడా 2015 నాటి ఒప్పందానికి సంబంధించి ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు. ఎస్ దయచేసి మిగిలిన వారు మ్యూట్ లో పెట్టుకోండి వినోద్ కుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు. ఎస్ వినోద్ కుమార్ గారు, సో ఇక్కడ నిన్న జరిగిన చర్చల్లో కూడా క్లియర్ గా 2015 ఒప్పందం గురించి మళ్ళీ తెరపైకి తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు చేసిన ఒప్పందం వల్లే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అంటే సమైక్య ఆంధ్రకున్న అప్పుడు నీటి కష్టాల కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఎక్కువగా నీటి కష్టాలు ఏర్పడ్డాయంటూ కూడా ఆ ఒప్పందం గురించి తెరపైకి తీసుకురావడం ఇది కరెక్ట్ అనుకోవచ్చా? కరెక్ట్ కాదమ్మా. ఎందుకు కరెక్ట్ కాదంటున్నారంటే ఇప్పుడు కూడా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన చరిత్ర టీఆర్ఎస్ దే, అది కాంగ్రెస్ ది కానీ బీజేపీది కానీ కాదు. ఎందుకు కాదంటున్నానంటే మీరు ఒకసారి ఈ తెలంగాణ ఎడారిగా మారడానికి, తెలంగాణ వివక్షత గురి కావడానికి భాష గాని మిగతా గాని ప్రధానంగా ఫస్ట్ ముద్దాయి కాంగ్రెస్, తర్వాత ముద్దాయి తెలుగుదేశం పార్టీ. సో ఈ రెండు పార్టీలు వల్ల ఇవాళ తెలంగాణ అస్తిత్వం దెబ్బతింది, తెలంగాణ వెనుకబడ్డది, తెలంగాణకు కోసపడ్డది, తెలంగాణ పోరాటం చేసింది, తెలంగాణను సాధించిన చరిత్ర తెలంగాణ ప్రజలది, తెలంగాణ ఉద్యమకారులది. సో ఈ పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ కి ఏ నైతిక హక్కు ఉందని చెప్పేసి మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఈ 10 ఏళ్లలో వెనుకబడిపోయింది, 10 ఏళ్లలో కేసీఆర్ తోనే వెనుకబడిపోయింది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది కేవలము పొలిటికల్ గా కేసీఆర్ ను దెబ్బకొట్టే స్టేట్మెంట్ తప్ప మరొకటి కాదు. నిజంగా తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ 100% బెటర్ వీళ్ళకంటే, కాంగ్రెస్ టీడీపీ కంటే కూడా. సో కాబట్టి కేసీఆర్ పక్క తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకొచ్చిన ఒక నాయకుడిగా, ఇక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే నాయకుడిగా ఆయన గుర్తింపు ఉంది. కాకపోతే కొన్ని తప్పులు జరిగాయి, కేసీఆర్ హయాంలో కూడా తప్పులు జరగలేదు అంటలేను. ఆయన కూడా సమైక్యవాదులకి ఉద్యమ ద్రోహులకి అవకాశాలు ఇచ్చేసి ఆ రకంగా ఆంధ్ర కాంట్రాక్టర్లకి అవకాశాలు ఇచ్చేసి నీటి దోపిడికి ఈ ఆంధ్ర కాంట్రాక్టర్ల వల్ల కొంత జరిగింది. ఇప్పటికి కూడా గతంలో 10 ఏళ్లలో కూడా కొంత జరిగింది. సో నీటి దోపిడీ జరిగింది, వనరుల దోపిడీ జరిగింది, మళ్ళీ అనేక రకాల దోపిడీకి సీమాంధ్ర వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన కారణంగా, తెలంగాణ వాళ్ళని గుర్తించిన కారణంగా, తెలంగాణ కాంట్రాక్టర్లకు కానీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ అవకాశాలు ఇవ్వని కారణంగా, తెలంగాణ విద్యావంతులకు అవకాశాలు ఇవ్వని కారణంగా కొంత ఇవాళ
వాళ్ళు సమైక్యవాదుల తొత్తులుగా కూడా ఉన్నారనే దాన్ని మనం కొన్ని విషయాలలో చెప్పొచ్చు. కానీ బట్ ఓవరాల్ గా బీజేపీ గాని కాంగ్రెస్ ని గాని తెలుగుదేశాన్ని గాని తీసుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఇవాళ 2014 తర్వాత మాత్రమే ఈ తెలంగాణ వెనుకబడడానికి కారణమైందని శుద్ధ అబద్ధము, పచ్చి అబద్ధం. ఇది సమైక్యవాదుల కుట్ర, సమైక్యవాదుల స్టేట్మెంట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు చంద్రబాబు గాని ఇటు రేవంత్ రెడ్డి గాని ఒకటే, ఇద్దరు సమైక్యవాదులే, ఇద్దరు తెలంగాణ ద్రోహులే, ఇద్దరు తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు సరైన నిర్ణయం చేసినట్టు గానీ లేదంటే సరి అయిన ఫలితాలు ఇచ్చినట్టు గానీ ఈ 18 నెలల్లో మనకు కనపడలేదు. కేవలము టార్గెట్ చేసేది బీఆర్ఎస్ ను. బీఆర్ఎస్ ను దాంట్లో అంటే అప్పుడు ప్రభుత్వం నిరూపించింది లేదు, లేకపోతే శిక్షలు పడ్డది లేదు, లేకపోతే ఇంకా ఏమైనా జరిగింది లేదు, భవిష్యత్తులో జరుగుతున్న అవకాశాలు కూడా మనకేం కనబడట్లేదు. కాబట్టి ఇవాళ టైం పాస్ నీ అమలును అంటే నీ 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేయలేక ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నట్టుగా కనపడుతుంది తప్ప ఎవరికి చిత్తశుద్ధిగా ఉండి ఖచ్చితంగా రా డిబేట్ చేద్దాం రా అని ఆయన అంటే ఈయనబోడు, రేపు ఈయన అక్కడికి ఆయన పోడు. ఒకవేళ ఇవన్నీ ఏంటంటే కేవలము ప్రజల్ని ఒక రకంగా డైవర్ట్ చేసే పాలిటిక్స్ తప్ప నిజంగా ప్రజలకి మేలు చేసే పాలిటిక్స్ ఏం కాదు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఇంకా అదే విధంగా బీఆర్ఎస్ నుంచి పల్లె రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్ మ్యూట్ లో ఉన్నారండి. ఎస్ ఇట్స్ ఓకే, నేను మృత్యుంజయం గారితో వెళ్తాను.